బత్తలగాని గాలయ్య గారిని, అదేవిధంగా ఇక్కడ నిశ్చేసిన తాజా మాజీ ప్రజాప్రతినిధులందరినీ కూడా అభ్యర్థిగా వచ్చిండు. బూర నరసయ్య గౌడ్ అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నది. కొన్ని సందర్భాల్లో మా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ఈ మధ్య కూడా చూసిన ఒక వీడియో నోరు బారేసుకుంటుంది. మా బ్రదర్స్ గురించి మాట్లాడితే నీకు డిపాజిట్ రాదు, లేకపోతే నీకు డిపాజిట్ వస్తుంది. నా ఆలోచన మాత్రం చెప్తున్నా. ఈ భువనగిరి పార్లమెంట్ ప్రజల్లో నియోజకవర్గంలో ప్రజలందరికీ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే, రాజగోపాల్ రెడ్డి అంటే ఏందో తెలుసు. నల్లగొండ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాటం చేసిన వ్యక్తిని నేను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా నా పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన వ్యక్తిని నేను. మాలాంటి వ్యక్తుల గురించి నువ్వు చెడుగా మాట్లాడితే నీకు నష్టం తప్పితే మాకు నష్టం కాదు. మీరు అర్థం చేసుకొని, మీరు నోరు అదుపులో పెట్టుకొని, మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రచారం చేసుకొని గెలవండి. కానీ నేను మొన్న ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఈ మాట చెప్పాలని చెప్పి ఈ మీడియా ద్వారా బూర నరసయ్య గౌడ్ గారు చెప్తున్నా. మేము పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. పేద ప్రజల ఆశీర్వాదంతో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే పేద ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే కాక ఆగమైన తెలంగాణని, అప్పుల పాలైన తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, మాలాంటి వ్యక్తుల మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా భువనగిరి ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. నిన్న మననే 4 నెలల కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించిండ్రు. మీరు కూడా ఈసారి కూడా తప్పకుండా మా పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదంతో మెజార్టీ పార్లమెంట్ సీటు గెలిచినట్టయితే తెలంగాణ హక్కుల కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్యాయం జరిగినప్పుడు ప్రజల గొంతు వినిపించే అవకాశం పార్లమెంట్లో కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుతున్నా. నేను తప్పకుండా నాకు నమ్మకం ఉంది భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడని. మా కార్యకర్తలు కూడా, అభిమానులు, నాయకులు కూడా కోమటిరెడ్డి కుటుంబం నుంచి టికెట్ రావాలని కోరుకున్న మాట వాస్తవం. రాలేదు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మనం అందరం కూడా మన అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి మన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఏం మాట్లాడినా భువనగిరి పార్లమెంట్ మీద దాదాపు 4 లక్షల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతుంది. 4 లక్షల మెజార్టీ. మా అందరి మెజార్టీ చూస్తే 3.5 లక్షల 4 లక్షల మెజార్టీ ఉంది మా ఎమ్మెల్యేల మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ మన భువనగిరి పార్లమెంట్లో లేదు. బూర నరసయ్య అనే వ్యక్తి కేవలం ఒక కులం పేరు మీద ఆయన రాజకీయం చేయాలని గతంలో ప్రయోజనం పొందిండు. మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నాడంటే మా గౌడ సామాజిక వర్గం అంతా మాకేస్తారు ఓటు అని అనుకుంటుంది. కానీ నేను గౌడ సామాజిక సోదరులు ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు. వాళ్ళందరిని అడిగిన ఏంది ఇట్లా ప్రచారం నడుస్తుంది, మీరు పోయినసారి చేసినట్టు ఈసారి చేస్తారా అంటే లేదు మాకు కులాలతో సంబంధం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేము మా పార్టీ కట్టుబడి ఉంటాం కానీ మేము కులంతో సంబంధం లేదని చెప్పి చాలామంది. భువనగిరి ఇబ్రాహీంపట్నం నుంచి జనగాం వరకు కూడా ఎంతోమంది మా గౌడ సోదరులు, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా అడిగిన. ఆయన మీరు కులం నమ్ముకొని ఉన్నాడు, మేమేమో పేదరికంలో ఉన్న ప్రజలు నమ్ముకొని ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకొని ఉన్నాం. అటువంటి పొరపాటు ఏమైనా జరుగుద్దా అని అడిగిన. లేదు, ఈసారి అటువంటి పొరపాటు జరగదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రక్తం మాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపిస్తామని చెప్పిండు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుని ఎవరు ఆపలేరు. నేను చెప్తున్నా, ఈ నల్గొండ జిల్లాలో 2 నల్గొండ పార్లమెంటు, భువనగిరి పార్లమెంటు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.